కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల నిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 49 మంది రిటర్నింగ్ అధికారులు, 49 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అలాగే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు చెందిన 58 మంది సిబ్బందికి ఇంకా పారితోషం అందించలేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్, సిడిఎంఏ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నికల కోసం 90.80 లక్షల నిధులు మంజూరైన పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. గత మున్సిపల్ కమిషనర్ టీపీఓపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో పాటు 30 లక్షల రెమ్యునరేషన్ ఫండ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డీజిల్ బిల్లుల చెల్లింపుపై పెట్రోల్ బంక్ యాజమాని కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో 2.30 లక్షల విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారమే బిల్లులు విడుదల చేశామని, కొంతమంది ఇంకా తీసుకోలేదని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు స్పష్టం చేశారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల నిధుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 49 మంది రిటర్నింగ్ అధికారులు, 49 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, అలాగే రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు చెందిన 58 మంది సిబ్బందికి ఇంకా పారితోషం అందలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి. శోభ, కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు, సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అధికారులు వివరిస్తున్న తీరుపై ఇటు ఉద్యోగులు, అటు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్న వారికి సంబంధించిన రెమ్యునరేషన్ చెల్లించడం లేదని వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల విధులు నిర్వహించి 6 నెలలు గడుస్తున్న ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 30 లక్షలకు పైగా రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా డీజిల్ బిల్లుకు సంబంధించి చెల్లించని పక్షంలో జిల్లా కలెక్టర్ ను సంబంధిత ఓనర్ ఆశ్రయించిన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో ఓ వ్యక్తికి డీజిల్ బిల్లులు చెల్లించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు 6 రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఇప్పటికి కూడా రెమ్యునరేషన్ ఫండ్ చెల్లించలేదని వాపోతున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరించిన రాజేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్లు ఈ వ్యవహారంలో చేతివాట ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. 30 లక్షలకు పైగా రెమ్యునరేషన్ పక్కదారి పట్టిందని కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా ఎన్నికల సంబంధించిన బిల్లులు చెల్లించాలని ఇటు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అదేవిధంగా ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్లి తమకు రెమ్యునరేషన్ పూర్తి స్థాయిలో చెల్లించాలా, ఇతర మున్సిపాలిటీల్లో చెల్లించిన రెమ్యునరేషన్ మాదిరిగానే చెల్లించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నియమ నిబంధనల మేరకు తాము బిల్లులు చెల్లిస్తున్నామని ప్రస్తుత కౌన్సిలర్ పర్వతాలు చెప్తున్నప్పటికీ మరోవైపు రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీల్లో చెల్లించిన రెమ్యునరేషన్ తమకు కామారెడ్డిలో అమలు చేయాలని చాలా మంది ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గత మున్సిపల్ కౌన్సిలర్, టౌన్ ప్లానింగ్ అధికారి వివరించిన అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. శోభ. రైట్, థ్యాంక్ యూ భూపతి.
మా ఎలక్షన్లలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు రెమ్యునరైజేషన్ ఇవ్వలేదని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అది ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా జీవో ప్రకారంగా ఇస్తే వాళ్ళు నిరాకరించడం జరిగింది. వేరే మున్సిపాల్లో ఎట్లా ఇచ్చిండ్రో ఆ విధంగా ఇవ్వాలని ఆర్ఓలు ఏఆర్ఓలు డిమాండ్ చేయడం వల్ల ఆ రెమ్యునరైజేషన్ అట్లే మా వద్ద ఉండడం జరిగింది. దానిని సిడిఎంఏ మేడంకి ప్రభుత్వానికి లేఖపూర్వకంగా రాయడం జరిగింది. మరి అది వచ్చే లోపే ఇక్కడ ఉన్న ఆర్ఓలు ఏఆర్ఓలు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే టీచర్లు ఉన్నారో 75% తీసుకుపోవడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా మేము ఇవ్వడం జరిగింది. ఎవరైతే 12 ఆర్ఓలు 11 మంది ఏఆర్ఓలు ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంకా తీసుకుపోలేదు. అవి అమౌంట్ అనేది అకౌంట్లో ఉన్నది. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈరోజు మా అకౌంటెంట్ గారు తెప్పించుకొని వాళ్ళ అకౌంట్లో వారి రెమ్యునరైజేషన్ జమ చేయడం జరుగుతుంది.